Pranams to masters, pranams to dear brothers and sisters. Welcome to our channel Yuga Sandhi. ఈ రోజు మనము శ్రీరామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలోని సత్యోదయము అనే పుస్తకంలోని జీవిత లక్ష్యం యొక్క పార్ట్ 2 తెలుసుకుందాము. ముందుగా నాది చిన్న విన్నపము. ఈ ఛానల్ వ్యూస్ అయితే వస్తున్నాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివలన మనము అన్ని వీడియోస్ చూడగలము. ఎక్కడైతే ఎటువంటి శక్తి, బలము, చైతన్యము, ఆఖరకు ప్రేరణ సైతం అంతర్ధానమై మనిషి సంపూర్ణ అభావ స్థితి లేదా శూన్య స్థితి లేదా ఏమీ లేని స్థితిలో ప్రవేశిస్తాడో అదే మనిషి చేరుకోగల అంతిమ స్థితి. జీవితపు చిట్ట చివరి గమ్యం. మనిషి చేరుకోగల మహోన్నత స్థితి అదే. ఆ స్థితిని నేను ఒక పటం రూపంలో వివరించుటకు ప్రయత్నించాను. కేంద్రం సి చుట్టూ గీయబడిన ఏకకేంద్ర వృత్తాలు మన అభివృద్ధి క్రమంలో మనం దాటి విభిన్న ఆధ్యాత్మిక క్షేత్రాలను స్థూలంగా తెలియచేస్తాయి. అన్నింటికంటే వెలుపల ఉన్న వృత్తం నుండి మన ప్రయాణాన్ని ప్రారంభించి ఒక్కొక్క వృత్తాన్ని దాటి తరువాతి దశను చేరుకుంటూ కేంద్రం వైపుగా పురోగమిస్తాము. అది ఎంతో సువిశాలమైనది. ముక్తిని గురించి ప్రస్తావిస్తే అది ఎంతో దూరంగా ఉన్నటువంటి స్థితి అని, ఎన్నో జన్మల పాటు అదే పనిగా కృషి చేస్తేనే తప్ప దానిని పొందలేమని ప్రజలు అనుకుంటారు. ఈ ముక్తి స్థితి పటంలో 2-3 వృత్తాల మధ్యన ఉంటుంది. ముక్తికి కావలసిన వివిధ స్థితులన్నింటినీ 1.5 వృత్తాలు దాటేసరికి పొందగలం. ముక్తి లభించటం అంత తేలిక కాదని సాధారణంగా అందరూ అనుకుంటారు. కానీ నేను చెప్పిన దానిని బట్టి ముక్తి స్థితిని చేరిన తర్వాత ఇంకా సాధించవలసినది ఎంతో ఉంది. సుమారుగా చాలా ఉంటుందని ఊహించవచ్చు. ముక్తి స్థితిని పొందిన తర్వాత 5వ వృత్తాన్ని దాటే వరకు అలా ముందుకు సాగుతూనే ఉంటాము. అక్కడ స్థితిని అవ్యక్త గతి అంటారు. ఈ దశలో మానవుడు మాయామోహ బంధం నుండి పూర్తిగా విముక్తుడు కావడం జరుగుతుంది. ప్రాచీన ఋషులలో చాలా కొద్ది మంది మాత్రమే ఈ స్థితికి చేరుకోగలిగారు. ఈ స్థితిని చేరుకున్న వారిలో జనక మహారాజు ఒకడు. అతడు సాధించిన ఆధ్యాత్మిక స్థితులు ఎంత గొప్పగా పరిగణించబడ్డాయి అంటే ఆ కాలపు గొప్ప గొప్ప ఋషులు సైతం తమ పుత్రులను, శిష్యులను కూడా అతని వద్దకు శిక్షణ కోసం పంపేవారు. 5వ వృత్తం దాటగానే రాజయోగ ప్రభావం అనే నా పుస్తకంలో వివరించిన హృదయ క్షేత్రాన్ని దాటి మండలంలో ప్రవేశిస్తాం. ఆ తర్వాత వచ్చే 11 వృత్తాలు అహంకారపు వివిధ దశలను వర్ణిస్తాయి. అక్కడి స్థితి బహు సూక్ష్మమైంది. ఆ మండలంలో ముందుకు పయనిస్తున్న కొలది అది మరింత సున్నితంగా తయారవుతుంది. 16వ వృత్తం చేరుకునేటప్పటికి మనం అహంకారం నుండి దాదాపుగా విముక్తులమవుతాము. ఈ దశలోని స్థితి ఇంచుమించు ఊహాతీతమైనది. మహా ఋషులు సైతం ఈ స్థితిని చేరుకోలేదు. నా అంతర్దృష్టికి అందినంత మేరకు ప్రాచీన ఋషులలో ఒక్క కబీర్ తప్ప ఈ స్థితికి అంటే 16వ వృత్తాన్ని చేరుకున్న వారెవరూ లేరు. ఈ వృత్తాన్ని కూడా దాటాక మిగిలింది ఏమైనా ఉందంటే అది లేశమాత్రమైన అస్తిత్వపు గుర్తింపు, ఐడెంటిటీ మాత్రమే. అది కూడా ఇంకా స్థూల రూపంలో ఉంది. మనం ఇప్పుడు కేంద్ర మండలంలోనికి అడుగు పెడతాం. అక్కడ కూడా 7 కాంతి వలయాలను గమనిస్తాం. వ్యక్తపరచడానికి వీలుగా దానిని కాంతి అన్నాను. మన ప్రయాణంలో దానిని దాటి ముందుకు వెళ్తాం. నేను చెప్పిన అస్తిత్వపు గుర్తింపు దాని సాంద్ర రూపంలో నుండి చిట్ట చివరి స్థితికి చేరుకునేటప్పటికి సూక్ష్మమైనదిగా, సున్నితమైనదిగా తయారవుతుంది. ఇప్పుడు మనం కేంద్రాన్ని అత్యంత సమీప స్థానానికి వచ్చాము. అది మనిషి చేరుకోగల అత్యున్నత స్థితి. అక్కడ మనం ఆ యథార్థ స్థితిలో తాదాత్మ్యం చెంది ఉంటాం. కేంద్రంతో పూర్తిగా ఏకం కావడం సాధ్యపడని విషయం. ఎందుకంటే భగవంతునికి ఆత్మకు మధ్య నామమాత్రపు భేదం
పాటించక తప్పదు. అంత మేరకు మానవుడు ఉన్నత స్థితిని సాధించగలడు. సాక్షాత్కార మార్గంలో మహోన్నత ప్రగతిని సాధించాలంటే మొట్టమొదటి నుండి మనిషి ఇట్టి గమ్యంపై దృష్టి నిలపాలి. ప్రపంచంలోనున్న మహాత్ములు, యోగులలో కొంతమందికి మాత్రమే దీనిని గురించి సరియైన అవగాహన ఉంది. చాలామంది విషయంలో వారి పురోగతి మహా అయితే 2 లేదా 3 వృత్తాల వరకు మాత్రమే పరిమితమైంది. అటువంటి ప్రాథమిక దశలోనే ఉన్నా తాము సాధించిన ప్రగతి చాలా గొప్పదని వారు భావించడం దురదృష్టకరం. కొందరి బాహ్య ఆడంబరాన్ని, పైపై మెరుగులను చూసి అజ్ఞానులైన జనులు వారిని పరిపూర్ణత్వాన్ని సాధించిన వారిగా అంచనా వేయడం సామాన్యంగా జరుగుతున్న విషయం. ఆ విధంగా దివ్యత్వానికి సంబంధించిన విషయంలో ఉద్దండులుగా చలామణి అవుతున్న వారి నిజస్థితి గురించి సరైన నిర్ధారణకు రావడానికి వీలుగా ఇదంతా మీకు చెబుతున్నాను. ప్రణామములు. మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు చూడండి.